ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఈ స్టోరీలో ఎవరెవరు ఉంటారంటే ఒక పులి ఉంటాడు, ఒక యజమానుడు ఉంటాడు, ఒక బానిస ఉంటాడు, ఒక రాజు ఉంటాడు, భటులు ఉంటారు, సైనికులు ఉంటారు. మరి ఆ యజమాని లేదా ఒక గొప్ప వ్యక్తి లేదా ఒక ధనవంతుడు అప్పట్లో ఏం చేసేవారంటే ఏదైనా పనికి నిమిత్తం అవసరం ఉంటే ఇంట్లో పని కానీ గార్డెన్లో కానీ ఎక్కడైనా పని నిమిత్తం అవసరం ఉంటే డబ్బులు ఇచ్చి ఒక వ్యక్తిని కొనుక్కునేవారు. అన్ని పనుల నిమిత్తం ఒక వ్యక్తిని కొనుక్కునేవారు అనమాట. అయితే అతను జ్వరం వచ్చిన అన్న నేను పని చెయ్యనన్నా కుదరదు, నేను వెళ్ళిపోతానన్నా కుదరని పని. అయితే ప్రతిదినము అతన్ని చనిపోయే వరకు కూడా అతను పని చేస్తూనే ఉండాలి. అయితే ఒక యజమానుడు ఒక బాయ్ని కొనుక్కుంటాడనమాట, అదే బానిసని కొనుక్కుంటాడనమాట. అతన్ని బానిసగా చేసుకొని ప్రతిరోజు అతను యవనస్తుడుగా ఉన్నప్పుడు కొనుక్కుంటాడు. ప్రతిదినం అతనితో పని చేయించుకుంటూ ఉండేవాడు అనమాట. అయితే ఒకరోజు తను చాలా ముసలితనం వచ్చేసింది, అతనికి చేత అవ్వట్లేదు, పని చేయడానికి చేత అవ్వట్లేదు. మరి ఇంత చేతనైతే లేదు, నేను చెయ్యను, నేను వెళ్ళిపోతానన్నా కూడా ఆ యజమానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా అతను వినేవాడు, పట్టించుకునేవాడు కాదనమాట. అయితే ఇతను ఒకరోజు చాలా బాధపడి ఒక పని చేస్తాను నేను, వీళ్ళకి ఎవ్వరికి తెలియకుండా, ఈ యజమానికి తెలియకుండా, యజమానురాలికి తెలియకుండా ఇంటిని విడిచిపెట్టి నేను పారిపోతాను, నాకు చేత అవ్వట్లేదు, ఇంకా నేను పని చెయ్యలేను అనేసి అతను చాలా మోటివేట్ అయిపోయి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి చాలా దూరం వెళ్తా ఉన్నాడు అనమాట. అయితే ఈ ఎవరైతే యజమాని ఉన్నాడో అతను ఆ బానిస పారిపోతున్నాడని గమనించి ఇతను ఏం చేస్తాడంటే, ఇంకా బానిసలు ఈయన దగ్గర ఉంటారు కదా, గొప్ప వ్యక్తి కదా ఈయనే. అయితే ఆ బానిసలని పంపిస్తాడనమాట. పంపిస్తే అతను చాలా చేత అవ్వకపోయినా ఎంత ఓపిక పట్టి మరి అతను పరిగెత్తుతా ఉన్నాడు, అక్కడక్కడ దాక్కుంటున్నాడు, అక్కడక్కడ పరిగెత్తుతున్నాడు. లాస్ట్కి ఒక గ్రీనరీ ఫారెస్ట్కి వెళ్ళిపోయినాడనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక గుహ కనబడ్డది అతనికి. అయితే ఇల్లు ఏముండే కావచ్చు అని అనుకొని అతనైతే నాకైతే ఇది సేఫ్గా ఉంటుంది అనేసి ఆ గుహలోకి వెళ్ళి దాక్కుంటాడనమాట. ఆ గుహలోకి వెళ్ళి దాక్కుంటే ఒక పులి పెద్దగా బాధతో గట్టిగా అరుస్తూ ఉందన్నమాట. గట్టిగా అరుస్తూ ఉంది. నేనైతే అతను భయపడుతూ ఏంటిదా అది అని చెప్పి అక్కడికి కొంచెం గుహ లోపలికి మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళి చూస్తాడనమాట. అక్కడ పెద్ద పులి చాలా బాధపడుతూ అరుస్తూ ఉంది. దానికి ఏమైతే తెలియదు. ఇతనికి చాలా భయపడి నేను ఇప్పుడు గుహ బయటికి వెళ్తే వాళ్ళు పట్టేసుకొని నన్ను చంపేస్తారు అనేసి చాలా భయపడింది. మళ్ళీ ఈ పులి ఇక్కడనే ఉంటే నాకు ఈ పులి తినేస్తుంది, వాళ్ళకంటే ఈ పులి డేంజర్ కాదు, అది యజమానికి దొరికిపోయినాను అనుకో నన్ను చంపేస్తారు, ఈ పులి అయినా వదిలిపెట్టే ఛాన్స్ ఉంది కానీ ఆ యజమానుడు వదిలిపెట్టాడు అనేసి చాలా భయంతో అక్కడనే సన్ అయిపోయి చూస్తూ ఉన్నాడు అనమాట. దానికి ఏం జరిగిందో ఇతనికి అర్థం అవ్వట్లేదు. దానికి పులి ఇతనికి సైగ చేస్తున్నాడు అనమాట. రా అనేసి ఇట్లా తల ఊపుతూ సైగ చేస్తూ అది చాలా పెద్దగా అరుస్తూ ఉంది, చాలా బాధతో అరుస్తూ ఉంది. ఈ పులి ఏదో బాధగా అరుస్తుంది అనేసి ఇతను గమనించి ఏదో సైగ చేస్తుంది, నాకు ఏదో బాధతో నాకు చెప్పుతుంది అని గమనించి ఇతను ఏం చేస్తాడంటే ఆ పులి దగ్గర దాకా భయపడుకుంటూనే వెళ్తా ఉంటే అది కాలు ఇట్లా ఊపుతుందన్నమాట.
కాలు చూడమని. అయితే ఆ కాలుకి పెద్ద ముళ్ళు దానికి ఇరుక్కొని ఉంటుందన్నమాట, గుచ్చుకుంటుందన్నమాట. అయితే అది గుచ్చుకున్న ముళ్ళుని ఇతను స్లోగా తీస్తాడనమాట. ఆ బాధకి ఆ పులి పెద్దగా అరుస్తుంది అనమాట. పెద్దగా అరిచినాక మెల్లగా ఇంకా ఎక్కువసేపు అయినా ఇంకా దానికి కుదిరే పడినాక వచ్చి ప్రేమతో అతన్ని నాకుతా ఉంటుంది అనమాట. ప్రేమ కలిగి అది థ్యాంక్ యూ చెప్పుకుంటూ నాకుతా ఉంటుంది అనమాట. అయితే ఈ బట్టలు ఇంకా దొరికిపోను, ఈ పులి కూడా మంచిగా అయిపోయింది కదా అని అతను ప్రశాంతంగా పడుకుంటాడనమాట. చాలా అలిసిపోయినాడు కదా అతను, తన యజమాని నుంచి తప్పించుకొని ఈ అడవిలోకి రావడానికి చాలా అలిసిపోయినాడు కదా అతను. మరి పరిగెత్తుతూనే ఉంటూ ఆగుతూ పరిగెత్తుతూ చాలా అలసిపోయినాడు కదా. ఇతనికి సోయి లేకుండా పండుకున్నాడు అనమాట. పండుకొని తెల్లవారిందో ఇతనికి తెలియదు, సాయంత్రం అయిందో తెలియదు, ఏమి తెలియకుండా అట్లనే పండుకొని ఉన్నాడు. పండుకొని ఉండి మళ్ళా కాసేపు అయినాక మేలుకు వచ్చింది అతనికి. మేలుకు వస్తే అతని చుట్టూ ఎవరైతే అతన్ని బానిసలని పంపించినాడు కదా ఆ యజమాని, వాళ్ళు ఉన్నారనమాట. షాక్ అయిపోయి ఏంది నన్ను ఇట్లా పట్టేసుకున్నారని చాలా భయపడిపోతారు. ఆ దేశంలో ఆ రాష్ట్రంలో ఏంటంటే ఎవరైనా బానిసలు తప్పించుకొని వెళ్ళినట్లయితే యజమానిని విడిచి వెళ్ళినట్లయితే అతనికి మరణ శిక్ష పడుతుంది. రాజు వాళ్ళని బంధిస్తాడు. అప్పుడు వాళ్ళకి ఉరి శిక్షనైనా లేదా ఏదైనా పడుతుంది అనమాట. అప్పటి కాలంలో ఏంటంటే వాళ్ళు ఎవరైనా బర్త్డే అయినా ఏదైనా ఉంటే ఎవరినైనా చంపి వాళ్ళ ఆనందాన్ని తీర్చుకునేవారు అనమాట. దానివల్ల వాళ్ళకి ఆనందం కలిగేది. అయితే ఆ రాజు ఒకరోజు తన కుమార్తె భర్త బర్త్డే ఉంటే వాళ్ళని బానిసలని, ఆ జైల్లో ఉన్న బానిసలని ఎట్లయినా చంపాలి అని ఆలోచిస్తారనమాట. ఆలోచించి ఇతన్ని పట్టుకొని వెళ్ళిపోయి బంధించినారు కదా. బంధించినప్పుడు వాళ్ళందరినీ ఇంకా ఎవరెవరైతే బానిసలు తప్పిపోయి వచ్చినారో పారిపోయినారో వాళ్ళందరినీ బంధించినారు కదా, వాళ్ళని తీసుకొని రమ్మని ఒక లెటర్ రాసి ఆ జైల్ మేనేజర్కి పంపిస్తాడు అనమాట. అయితే వాళ్ళందరినీ తీసుకొని వస్తారు. అయితే వాళ్ళనందరినీ ఒక పెద్ద సింహం చేత వాటిని ముక్కలు చేసి తినేసేలాగున వాటికి ఆహారం పెట్టకుండా 3-4 days నుంచి ఆకలితో ఉంచి అట్లా చేసినారనమాట. అయితే వాళ్ళు అలా చేసినప్పుడు అందులో ఈ బానిస కూడా ఉన్నాడనమాట. అయితే ఫస్ట్ ఈ బానిసని తీసుకొచ్చి అక్కడ పెట్టినాడనమాట. ఆ పులి ఏదైతే ఆ పులి ఉంటుందో ఆ పులి గేట్ ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేయగానే అది ఇట్లా వచ్చి అరుస్తా ఉందనమాట. అరుస్తూ ఉంటే చాలా భయం వేస్తుంది ఇతనికి. చాలా భయం వేసి చాలా భయపడతా ఉన్నాడు. 2 minutes ఎప్పుడైనా ఏ సమయంలోనైనా నన్ను ఇది తినేయవచ్చు అని చాలా ముఖం కిందికేసి చాలా బాధపడతా ఉంటాడనమాట. అదేమో కళ్ళు మూసుకొని ఇతను ఉంటే ఆ పులేమో ప్రేమగా వచ్చి ఇతన్ని నాకుతా ఉందనమాట. వీళ్ళందరూ పరిచయం అయిపోతున్నారు. ఏంటి ఈ పులి ఇంత డేస్ నుంచి మేము ఆహారం పెట్టకుండా ఇంత ఆకలితో ఉంచితే ఇదేమి పోయి ఆయన నాకుతుంది అనేసి చాలా ఆశ్చర్యంగా అంతా చూస్తూ ఉన్నారు. ఇతను చనిపోవాలి కదా, ఇతన్ని చంపేయాలి కదా, ఇది ఎందుకు అంత ప్రేమగా నాకుతుంది ఇది అనేసి చాలా అందరూ ఆశ్చర్యపడిపోతారు అనమాట. అయితే అది తెలియజేస్తుంది అనమాట, నువ్వు ఆ రోజు నా కాలి నుంచి నేను బాధపడుతుంటే నా కాలి నుంచి ముళ్ళు తీసినావు కదా ఆ పులిని అనేసి ప్రేమతో నాకుతుందనమాట అతన్ని.
అయితే అతన్ని గుర్తుపట్టి దాన్ని హక్ చేసుకున్నాడు అనమాట. అయితే రాజుగారు వచ్చి ఏమైంది, ఎందుకు ఈ పులి నిన్ను తినలేదు, ఎలా నాకుతుంది, మీకు ఇద్దరికి ఎప్పుడు పరిచయం ఏర్పడిందని అతన్ని అడుగుతూ ఉంటాడు అనమాట. అయితే నేను ఎప్పుడైతే నేను పారిపోయినానో అప్పుడు ఈ పులి కనబడ్డది. ఆ పులికి నేను ఇట్లా తీసినప్పుడు ఆ ముళ్ళైతే తీసినప్పుడు అది చాలా సంతోషపడ్డది. ఆ పులియే ఈ పులి అని చెప్పినాడు అనమాట. ఆ పులిని వాళ్ళు అక్కడి నుంచే, ఎక్కడైతే ఇతను పండుకొని ఉన్నాడో అక్కడి నుంచే ఆ పులిని తీసుకొని వచ్చినారు. అప్పుడే దాన్ని ముందు తీసుకొచ్చినారు, ఇతన్ని వెనుక తీసుకొచ్చినారు అనమాట. దానికి మేలు చేసింది కాబట్టి ఇతను అది కూడా ఎప్పటికీ మర్చిపోకుండా తనని గుర్తు పెట్టుకొని దాన్ని తినేయకుండా ఉన్నది. మరి అది చాలా ఆకలిగా ఉన్నది కదా. ఎవరైతే ఏంటి నాకు మేలు చేసిండొచ్చు, ఇప్పుడు నేను తినే సమయం కదా అతన్ని తినేస్తాను అని అనుకోలేదు. మనం కూడా దేవుడైనా ఎవరైనా మనకి మేలు చేస్తే మనం వాళ్ళకి కీడు చేయొద్దు, వాళ్ళ మేలుని మనము గుర్తు పెట్టుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel.